తెలుసుకున్నారా? SDLC మోడల్స్ ఎస్ మ్యామ్. చూసారా ఏవైనా కొన్ని టైప్స్? ఏమైనా ట్రై చేశారా అండి? చూసారా? జస్ట్ వీడియోస్ చూసాం మేడం అంతే. ఏమైనా ఐడియా ఉందా, చెప్పగలరా? ఓకే, రామ్ గారు మీరు ఈరోజు ఫస్ట్ టైం జాయిన్ అయ్యారా? ఓకే, మనం ఇక్కడ నిన్న సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అండ్ ప్రోటోటైప్ మోడల్, వివి మోడల్, incremental model and iterative model. Can you see my screen, right? ఎస్ మ్యామ్. So, okay, iterative model, agile, big bang model. Okay, so ilaga around 9 types of SDLC models అనేవి ఉన్నాయి. Okay, so 9 వచ్చినాయి. ఒక సెకండ్. Waterfall, spiral, incremental, prototype, PV model, iterative, agile, big bang model. ఇంకొక model, RAD model. ఇంకా కొన్ని ఫిష్ టైప్ మోడల్ అని ఇంకా మార్కెట్ లో కానీ గూగుల్లో కానీ ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ మోడల్స్ అనేవి ఇంకా చూపించారు. బట్ మనం ప్రెసెంట్ కొంచెం మనం బాగా యూజ్ చేసే మోడల్స్ వచ్చేసరికి ఈ టైప్స్. ఓకే, వాటర్ఫాల్, స్పైరల్, ఇంక్రిమెంటల్, ప్రోటోటైప్, వివి మోడల్, ఇటరేటివ్, ఎజైల్ అండ్ బిగ్ బ్యాంగ్ అండ్ ర్యాడ్ మోడల్. ఓకే, సో ఫస్ట్ మనం వాటర్ఫాల్ మోడల్ గురించి చూసుకుందాం. వాటర్ ఫాల్ అంటే ఏంటి? వాటర్ ఫాల్ అంటే ఏంటి? విచ్ ఫ్లో ఫ్రమ్ హై టు డౌన్. ఎస్, ఒక పైనుండి మనకి ఇలా ఫ్లో అనేది పడుతూ ఉంటే దాన్ని వాటర్ ఫాల్ అంటారు. సో మనం కూడా ఇక్కడ వాటర్ ఫాల్ మోడల్లో ఎలా ఉంటది అంటే ఫ్రమ్ అప్ టు డౌన్, అప్ టు డౌన్, పైనుండి కిందకి మనకి వస్తూ ఉంటది. సో ఇక్కడ మన యొక్క అన్ని ఫేజెస్ కి స్టెప్ బై స్టెప్ దిగుతూ ఉంటది. ఫస్ట్ వచ్చేసరికి రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్. అండ్ ఫస్ట్ రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్, వన్స్ రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత డిజైనింగ్ అండ్ డాక్యుమెంట్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మనకి డెవలపింగ్ వస్తుంది. డెవలపింగ్ అయిన తర్వాత టెస్టింగ్ వస్తుంది. టెస్టింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు డిప్లాయ్మెంట్ అంటే ప్రాజెక్ట్ చూపించడం కస్టమర్కి వస్తుంది. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత మనకి మెయింటెనెన్స్ ఫేజ్. ఇది వచ్చేసరికి చూడండి ఇలాగా వస్తుంది. ఇలా వాటర్ ఫాల్ మనం ఎలా వస్తుంది, ఇలాగ డౌన్ కి వస్తుంది. బట్ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ వచ్చి రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటే మనకి రిక్వైర్మెంట్ గ్యాదర్ మొత్తం చేయాలని. ఐదర్ 1 వీక్ పట్టినాయి, 10 days పట్టినాయి, 2 weeks పట్టినాయి, లేకపోతే ఒక 6 months పట్టినాయి, ఏదైనా సరే ఫస్ట్ రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని గ్యాదర్ చేసుకోవాలి. ఓకే, వన్స్ రిక్వైర్మెంట్స్ మొత్తం గ్యాదర్ అయ్యి వన్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ డిజైనింగ్. సో డిజైనింగ్ మొత్తం మనకి కంప్లీట్ అయిపోయిన తర్వాత వన్స్ డిజైనింగ్ ఫేజ్ మొత్తం అయిపోవాలండి. మళ్ళీ బ్యాక్ వెళ్ళి ఇప్పుడు వాటర్ ఫాల్ మనకి బ్యాక్ వెళ్ళదు కదా, ఇక్కడ ఎస్ కూడా మ్యామ్. అంతే. మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళాం. వన్స్ డిజైనింగ్ మొత్తం మొత్తం డిజైనింగ్ పార్ట్ మొత్తం లెవెల్ డాక్యుమెంట్స్ అవన్నీ పూర్తి అయిన తర్వాత అప్పుడు డెవలపింగ్ సైడ్కి వెళ్తాం. ఓకే, అప్పుడు మనం డెవలపింగ్ సైడ్కి వెళ్తాం. డెవలపింగ్ కూడా స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ డాక్యుమెంట్స్కి వెళ్ళమండి.
ఇక్కడ కూడా డెవలపింగ్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి ప్రతి పార్ట్. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ 6 months పట్టిద్ది అనుకోండి, 6 months డెవలపింగ్ అయ్యిద్ది అనుకోండి, ఫస్ట్ డెవలపింగ్ చేస్తాం. ఆ ప్రాజెక్ట్ మొత్తం మనకి కంప్లీట్ అయిపోవాలి ఇక్కడ ఈ డెవలపింగ్ పార్ట్. సో వన్స్ డెవలపింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత, వన్స్ డెవలపింగ్ అయిన తర్వాతే మనం టెస్టింగ్ ఫేజ్ కి వెళ్తాము. అప్పటి వరకు మనం వెళ్ళాం. ఓకే, వన్స్ డెవలపింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే మనం టెస్టింగ్ ఫేజ్ కి వెళ్తాం. సో అది మనకి డెవలపింగ్ 10 months పట్టి 20 months పట్టి ఏదైనా మనకు సంబంధం లేదు. అదే ఎట్ ద ఎండ్ వచ్చే టైంలో మనం అప్పుడు టెస్టింగ్ ఫేజ్ కి వెళ్తాము. ఓకే, వన్స్ ఇక్కడ కూడా అంతే, ఇంకా టెస్టింగ్ పూర్తిగా మనకి కంప్లీట్ అయిపోవాలి. అయిన తర్వాతే మనం అప్పుడు ఏం చేస్తాము, డిప్లాయ్మెంట్ జరిగింది. డిప్లాయ్మెంట్ తర్వాత మెయింటెనెన్స్. ఒకవేళ ఇక్కడ ఏంటంటే బగ్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి, ఎందుకంటే మధ్యలో రిక్వైర్మెంట్స్ యాడ్ చేయాలి. నిన్న మనం చూసుకున్నారు, మీకు చూస్తే గుర్తుంటది మీకు నిన్నది వర్క్ ఏంటిది, బగ్స్ ఎందుకు వస్తాయి మనకి మెయిన్ గా. బగ్స్ మనకి ఎందుకు వస్తాయి మెయిన్ గా? డెవలపర్స్ ఓకే. మెయిన్ గా ఎందుకు వస్తుంది అంటే రిక్వైర్మెంట్ చేంజ్ అవుతూ ఉన్నప్పుడు. రిక్వైర్మెంట్స్ అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేజ్ క్రియేట్ చేయమన్నాడు, వాళ్ళు రిక్వైర్మెంట్స్ ఇచ్చేసారు, తర్వాత పేజ్ నాకు వద్దన్నారు, బట్ మనకి ఏంటి రిక్వైర్మెంట్స్ మధ్యలో చేంజ్ చేంజ్ అయినప్పుడు అయ్యాయి. మనకి తెలియదు, అవునా? సో Yes, అప్పుడు ma'am. మళ్ళీ మనకి బగ్ రిపీట్ అయిపోయింది, అది బగ్ గా అయిపోయింది కదా, మనకి తెలియదు కాబట్టి. టెస్టింగ్ వాళ్ళకి తెలుస్తుందా? తెలియదు మేడం. తెలీదు మధ్యలో చేంజ్ అయినప్పుడు. సో అలా ఇక్కడ ఏంటంటే ప్రతిసారి చేంజ్ చేస్తూ ఉంటే మనం కూడా గబాల క్యాచ్ చేయలేము. ఎర్రర్స్ అనేది ఫౌండ్ అవడానికి మెయిన్ వచ్చేసరికి ఈ రిక్వైర్మెంట్ చేంజ్. సో ఇక్కడ మధ్యలో మనం రిక్వైర్మెంట్ చేంజ్ ఇస్తున్నామా లేదు, మనం 1 2 3 అని స్టార్టింగ్ లో ఏదైతే ఇచ్చారో అట్ ఎండ్ వచ్చేసరికి కూడా మనకి 1 2 3 వస్తుంది. ఓకే, వాళ్ళు ఏదైతే రిక్వైర్మెంట్స్ అడిగారో ఎట్ ద ఎండ్ వచ్చేసరికి మనకి అదే రిక్వైర్మెంట్స్ వస్తాయి. ఓకే, సో అక్కడ మనకి రిక్వైర్మెంట్ చేంజ్ అనేది ఉండదు. అండ్ ఇంకొకటి, డెవలప్మెంట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత హలో Yes, ma'am. మేడం సో డెవలపింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇది మనకు వస్తుంది వాట్ Testing. టెస్టింగ్ వస్తుంది. అంటే మనకి మళ్ళీ డెవలపింగ్ మధ్యలో మార్చాలని లేదు. ఓకే, సో డెవలపింగ్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతే మనం టెస్టింగ్ ఫేజ్ లోకి వెళ్తాం. అలాగా ప్రతిదీ ఫేజ్ దాటిన తర్వాతే ఇంకొక ఫేజ్ కు వస్తాము, స్లో అండ్ స్టడీగా. సో అందుకని దీంట్లో బగ్స్ అనేది చాలా తక్కువ ఉంటది. స్టార్టింగ్ లో ఇనీషియల్ అమౌంట్ కూడా దీని మీద మనం ఇన్వెస్ట్ చేసేది కూడా ఈ ప్రాజెక్ట్ కి తక్కువే. ఎందుకంటే స్టార్టింగ్ లో అమౌంట్ ఎందుకు తగ్గిద్ది, టెస్టర్స్ ని మనం ఎప్పుడు చేస్తాం, చివరిలో. ఒకవేళ 6 months కి డెవలపింగ్ అయ్యిద్ది అంటే 6 months వరకు మనకు టెస్టర్స్ ఎక్కర్లేదు కదా, కావాలా? అవసరం No. లేదు మేడం. అవసరం లేదు. Not సో necessary. మనకి టెస్టర్స్ అవసరం లేదు. సో లాస్ట్ 6 months వరకు, ఒకవేళ లాస్ట్ 1 month వరకు ఇంకా అయిపోతుంది అన్నప్పుడు మనం టెస్టర్స్ అనేది ఇనిషియేట్ చేస్తాము. సో ఇనీషియల్ గా అమౌంట్ అనేది చాలా తక్కువ. బట్ మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఏంటిదంటే, ఇక్కడ నేను రిక్వైర్మెంట్ చెప్పాను, We ఈ can't లోపల change anything. స్టార్ట్ చేశారు. ఏంటండి? మనం ఏం చేంజ్ చేయలేం మేడం మళ్ళీ మిడిల్లో. అవును. సో ఇప్పుడు రిక్వైర్మెంట్ మనం చెప్పేసాం 1 2 3, బట్ ఇక్కడ డాక్యుమెంట్ కి వెళ్ళేటప్పుడు నా కస్టమర్ కి ఒకటి గుర్తొచ్చి 4 పెట్టాడు, Yes. బట్ వాళ్ళు ఒప్పుకోరు. అది చిన్న చేంజ్ అయినా సరే మొత్తం అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. అది వెయిట్ చేసిన తర్వాతే డిప్లాయ్మెంట్ అయిన తర్వాత అప్పుడే మళ్ళీ ఇంకొక రిక్వైర్మెంట్ ఇస్తాం. సో ఆ చిన్నదానికి కూడా మళ్ళీ రిక్వైర్మెంట్, డిజైనింగ్, డెవలపింగ్, టెస్టింగ్, ఆ చిన్న రిక్వైర్మెంట్ కూడా లేదా చిన్న పేజ్ కూడా సేమ్ ప్రాసెస్. సో చాలా అమౌంట్ అనేది హైగా ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది, హైలీ ఇన్వెస్ట్మెంట్. ఒకవేళ పొరపాటున ఇక్కడ 3 బదులు 1 2 3 బదులు వాడు 1 2 4 తీసుకున్న పొరపాటున రిక్వైర్మెంట్ చెప్తాము కదా, వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. అదే మిస్టేక్ చివరి వరకు ఫ్లో అయిపోయింది, మధ్యలో మన కస్టమర్ చూపియం కదా.
అవునా? చివరిలో మనం 1 to 4 అంటే అప్పుడు కస్టమర్ అంటాడు, అదేంటండి నేను 1 to 3 అంటే మీరు ఎందుకు 4 రాశారు? సో ఏదైనా స్మాల్ మిస్టేక్ జరిగినా అట్ ద ఎండ్ వరకు ఆ ఫ్లో అనేది మనకి కనిపిస్తానే ఉంటది. ఓకే, ఆ మిస్టేక్ అనేది వేరే వేరే స్టేజెస్ కూడా గెట్ ఆన్ అవుతూ ఉంటాయి. అర్థమైందా? ఎలా? సో మెయిన్ అడ్వాంటేజెస్ వచ్చేసి బగ్స్ ఎక్కువ ఉండవు when compared to వేరే వేరే మోడల్స్ తో కంపేర్ చేస్తే. వాటర్ ఫాల్ మోడల్ అది బేసిక్, ఫస్ట్ అండ్ బేసిక్ మోడల్, అండ్ బగ్స్ అనేది ఎక్కువ కనిపించదు. ఓకే, అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఏంటిది? project under control. Bugs are very less. ఎందుకంటే రిక్వైర్మెంట్స్ అనేది మధ్యలో చేంజ్ అనదు. చేంజింగ్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఆర్ నాట్ అలౌడ్. ఓకే, ఇంకొకటి ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ అయితే. ఎందుకు? ఎందుకు తక్కువ అయింది? సిన్స్ ద టెస్టర్స్ ఆర్ నాట్ నెసరీ. చివరిది అయ్యేంత వరకు టెస్టర్స్ అవసరం లేదు కాబట్టి అట్ లేటర్ స్టేజెస్, తర్వాత స్టార్టింగ్ లో అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చి ఇది ఎక్కువగా స్మాల్ ప్రాజెక్ట్స్ కి ప్రిఫర్ చేస్తారు. ఓకే, ఇలాగా ఇది వాటర్ ఫాల్. మెయిన్ డిసడ్వాంటేజెస్ వచ్చి సో Can't రిక్వైర్మెంట్, change మెయిన్ anything. డిసడ్వాంటేజ్ కూడా వచ్చి రిక్వైర్మెంట్ చేంజెస్ ఎలా లేదు. మీరేం చెప్పారండి? అదే మేడం, we can't change anything. In the middle if client want to change anything అవునవును. means we can't change anything. In middle of the project. ఓకే, ఇంకొకటి, ఒకవేళ ఏదైనా మిస్టేక్ రాస్తే రిక్వైర్మెంట్ లో అది త్రూ అవుట్ ద ప్రోగ్రామ్ మొత్తానికి అది ఇన్వాల్వ్ అయిపోయే ఉంటది, అదే ఇష్యూ వస్తుంది. సో టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువ, ఇనీషియల్ గా తక్కువ, బట్ టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువ. ఎందుకంటే చివరి వరకు వెయిట్ చేయాలి, చివరి వరకు అందరికి అమౌంట్ ఇవ్వాలి కదా. ఒకవేళ చిన్న మిస్టేక్ వచ్చినా లేదా ఏదైనా రిక్వైర్మెంట్ మిస్ అయినా మళ్ళీ మొత్తం రీవర్క్ చేయాలి. విచ్ లీడ్స్ టు హై ఇన్వెస్ట్మెంట్. ఓకే, ఇది వాటర్ ఫాల్ మోడల్. నెక్స్ట్ వచ్చి స్పైరల్ మోడల్. స్పైరల్ అంటే ఏంటి? వలయాకార్. ఎస్, రౌండ్ 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 గా ఉంటుంది, తోటైస్ లాగా. అంటే మామూలు తోటైస్ కాదు, అంటే లివింగ్ తోటైస్ కాదు, మనం తోమల్ని పెడతాం చూడండి ఎలాగా, ఇలాగా. Mosquito ఓకే, bat. ఒక్క సెకండ్ పెద్ద చెప్తా. సో అలాగా ఉంటది. సో ఈ స్పైరల్ మోడల్ ఎలా ఉంటది? ఇలా ఉంటది. ఓకే, ఈ స్పైరల్ మోడల్ మనకి 4 టైప్స్ గా డివైడ్ అయిపోయి ఉంటుంది.
ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క ఫేజ్, ఇది phase 1, phase 2, phase 3, ఇది phase 3 అండ్ phase 4 లాగా. ఓకే, దీంట్లో ఏంటంటే ఫస్ట్ మొత్తం ప్లానింగ్ చేసుకుంటాం. ఏం ప్లాన్ చేసుకుంటాం? రిక్వైర్మెంట్స్ ఏవేవి ఉండాలి, ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి, ఎప్పుడు ఏం చేయాలి, ఏంటిది అని ఒక ప్లానింగ్ అనేది చేసుకుంటాం. సో ఇది వచ్చి రిక్వైర్మెంట్ అనాలిసిస్, రిక్వైర్మెంట్ ప్లానింగ్ మొత్తం ఈ phase లో phase 1 లో చూస్తాం. తర్వాత ప్రోటోటైప్. ప్రోటోటైప్ అంటే దీనికి డిజైన్ ఏంటి, దీనికి ఏ రిస్క్ ఏమి, ఎలాంటి రిస్క్ ఉంటాయి, ఎంతలో మనకి ఏమైనా ఇష్యూస్ ఉంటాయా ఇది మనం డెవలప్ చేస్తున్నప్పుడు, ఇంతలో మనం కంప్లీట్ చేసుకోగలమా లేదా అని చెప్పి రిస్క్ అనాలిసిస్ ప్రోటోటైప్ ని డిజైన్ చేస్తాం. వన్స్ ఇదంతా ఈ ఫేజెస్ మొత్తం అయిపోయిన తర్వాత మనం అప్పుడు డెవలప్మెంట్ టెస్టింగ్ చేసుకుంటాం. అప్పుడు డెవలప్మెంట్ అండ్ టెస్టింగ్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కస్టమర్ కి చూపిస్తాం. ఓకే, కస్టమర్ కి చూపించి ఓకే అనుకుంటే నెక్స్ట్ పేరు. ఇదేంటంటే ఒక ప్రాజెక్ట్ ని సమ్ డిఫరెంట్ పార్ట్స్ గా డివైడ్ చేసుకునేది. ఓకే, ఇప్పుడు 5 pages అనుకోండి, 1 2 3 4 5 pages అనుకోండి. ఫస్ట్ 2 pages తీసుకుని దానికి రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేసుకుని Bro, అన్ని గ్యాదర్ చేసుకుంటూ खाली है. హలో, సో దానికి రిక్వైర్మెంట్ అనాలిసిస్ చేసుకుంటూ ఆ రిక్వైర్మెంట్ అనాలిసిస్ కి మళ్ళీ డిజైనింగ్ చేసుకుని దాన్ని డెవలప్ చేసుకుని టెస్టింగ్ చేసుకుని అది కస్టమర్ కి చూపిస్తాడు. ఇక్కడ కస్టమర్ ఏదైనా సమ్ చేంజెస్ చెప్పాడు అనుకోండి, నెక్స్ట్ టర్మ్ లో నెక్స్ట్ దాంట్లో ఆ చేంజెస్ నెక్స్ట్ మిగిలిన దాన్ని కంబైన్ చేసుకుని మళ్ళీ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకుని సేమ్ ఇదే రిపీట్ అవుతూనే ఉంటది. ఓకే, ఇది ఫేజెస్ ని డివైడ్ చేసి చేస్తాం చూడండి. ఈ యొక్క స్పైరల్ ని ఫేజెస్ డివైడ్ చేస్తాం చూడండి, దీన్ని సైకిల్ అంటారు. ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క సైకిల్ అంటారు. ఓకే, ఫస్ట్ సైకిల్ లో 2 pages అనుకున్నాం, దాంట్లో సమ్ చేంజెస్ చెప్పాడు ఎవరు, కస్టమర్. ఆ సెకండ్ సైకిల్లో ఆ రిక్వైర్మెంట్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో ఆ చేంజెస్ ప్లస్ సెకండ్ సైకిల్ యాడ్ చేసుకుంటాం. అలాగే థర్డ్, ఫోర్త్. సో ఇది ఉన్న ప్రాజెక్ట్ ని డివైడ్ చేసుకుంటాం. బట్ మెయిన్ వచ్చేసి ఈ లోపల మనం ఎప్పుడైతే సైకిల్ స్టార్ట్ చేసామో ఇది మళ్ళీ వాటర్ ఫాల్ మోడల్ లాగానే ఉంటది. ఇన్సైడ్ మళ్ళీ మనకి వాటర్ ఫాల్ మోడల్ అంటే ఏంటి, ఫస్ట్ డెవలపింగ్, మొత్తం డెవలపింగ్ అయిన తర్వాత టెస్టింగ్ అలాగ వస్తుంది. ఓకేనా, మళ్ళీ మధ్యలో రిక్వైర్మెంట్ చేంజెస్ కూడా ఉండవు. బట్ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ప్రాజెక్ట్ మొత్తం కదా, ఇక్కడ ప్రాజెక్ట్ మొత్తం కాకుండా డివైడ్ చేసుకుని సగం పావు డివైడ్ చేసుకుని మళ్ళీ లోపల వాటర్ ఫాల్ మోడల్ యూజ్ చేసుకుంటాం. బట్ ఎంత కంప్లీట్ అయితే అంత మన కస్టమర్ కి చూపిస్తాం ఇన్ టైం. ఓకే, దీన్ని స్పైరల్ మోడల్. అర్థమైందా? Yes, ma'am. సో దీని మూలన మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఏంటిదంటే రిక్వైర్మెంట్స్ అనేది మనకి ఈజీగా అండర్స్టాండబుల్ అయింది. ఓకే, రిక్వైర్మెంట్స్ చేంజెస్ అనేవి అండ్ కస్టమర్ కి తొందరగా చూపిస్తాం. కస్టమర్ కి ఈ పైన దాంట్లో కస్టమర్ మనం 1 year అయితే 1 year, 2 year అయితే 2 year కస్టమర్ మర్చిపోతాడు కూడా ఏమి ఇచ్చాడు. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సింది, వాళ్ళు అసలు ఎంత కూడా చూపిరు. బట్ ఇక్కడ పార్ట్స్ గా వాళ్ళకి చూపిస్తూ ఉంటాము. ఓకే, సో దీంట్లో అడ్వాంటేజెస్ వచ్చి ఆగండి, మనం ఇమేజెస్ దీంట్లో ఉంటాయి చూద్దాం. ఇదిగోండి. సో ఫస్ట్ వచ్చేసరికి స్పైరల్ మోడల్ ఆబ్జెక్ట్స్ రిక్వైర్మెంట్స్ మొత్తాన్ని గ్యాదర్ చేసుకుంటారు. దాని తర్వాత ఏవేవైతే రిస్క్స్ ఉన్నాయో వాటిని చూసుకుంటారు. అది అయిపోయిన తర్వాత దాన్ని మనం డెవలప్ చేసుకుంటాము. ఓకే, డెవలప్ చేసి టెస్టింగ్ చేసి ఇది ఇక్కడ రివ్యూ చేస్తాం. ఏంటిది రివ్యూ చేస్తాం? కస్టమర్ కి చూపించి ఓకే వాట్ అండ్ రివ్యూ చేసుకుని మళ్ళీ సెకండ్ ఫేజ్ అనేది స్టార్ట్ అయింది, సెకండ్ సైకిల్ స్టార్ట్ చేస్తాం. ఇలాగా మనకి వన్స్ ప్రాజెక్ట్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు ఇది రౌండ్ గానే ఉంటుంది. ఇది క్లియర్ గా లేదు. సో ఇదిగోండి ప్లానింగ్, ఇవన్నీ ప్లాన్ చేసుకుంటాం. తర్వాత ఏవైతే రిస్క్స్ ఉన్నాయో వాటిని మొత్తం అనాలిసిస్ చేసుకుంటాం, ప్రోటోటైప్ తీసుకుంటాం. దాని తర్వాత సేమ్ ఇలాగే డిజైన్, కోడింగ్, ఇంటిగ్రేషన్, టెస్టింగ్, ఇంప్లిమెంటేషన్ మొత్తం ఈ ఫేజ్ లో జరిగింది.
వన్స్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది కస్టమర్ కి చూపించి నెక్స్ట్ ఇంకొక ఇటరేషన్ ఏం జరగాలి ఇవన్నీ ప్లానింగ్ చేసుకుంటాం. ఓకే, ఇవి ఇలాగే స్పైరల్ మోడల్ ఉంటుంది. అది ప్రతి సైకిల్ కి మనకి ఇన్వాల్వ్ అయిపోయి ఉంటుంది. ఓకే, వాటర్ ఫాల్ మోడల్ కూడా చూపిస్తాం. ఇది వాటర్ ఫాల్ మోడల్. ఫస్ట్ వచ్చేయండి రిక్వైర్మెంట్ అనాలిసిస్, దాని తర్వాత సిస్టమ్ డిజైన్, తర్వాత ఇంప్లిమెంటేషన్, తర్వాత టెస్టింగ్, డిప్లాయ్మెంట్ అండ్ మెయింటెనెన్స్. సో ఈ ఫేజెస్ అయిన తర్వాతే ఒకవేళ ఏదైనా మధ్యలో రిక్వైర్మెంట్ యాడ్ చేయాలి అన్న మధ్యలో నుండి ఇలా యాడ్ చేసుకుంటాం తప్ప, ఐ మీన్ అట్ ద ఎండింగ్ లో యాడ్ చేసుకుంటాం. మళ్ళీ ఇదిగోండి మళ్ళీ రిక్వైర్మెంట్ అనాలిసిస్, మెయింటెనెన్స్ ఫేజ్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ రిక్వైర్మెంట్స్ తీసుకుంటాం, మళ్ళీ సేమ్ ప్రాసెస్. బట్ మధ్యలో ఎక్కడా కూడా మనం యాడ్ అనేది చేసుకోవడం కుదరదు. ఓకే, ఇంకా క్లియర్ గా చెప్పాలంటే పైన కిందకి వెళ్ళిపోయిద్ది, మళ్ళీ పైకి రావు. ఇంకొకటి కొత్త చేయాలంటే మళ్ళీ రిక్వైర్మెంట్ అనాలిసిస్ నుంచి తీసుకురావాలి. ఓకే, హలో. Yes, ma'am. నెక్స్ట్, సో ఇప్పుడు స్పైరల్ లో అడ్వాంటేజెస్ చెప్తాం. సో స్పైరల్ వచ్చేసి ఇటరేటివ్ మోడల్. ఇటరేటివ్ అంటే ఏంటి? రిపిటేషన్ గా జరిగే మోడల్, అంతే కదా. ప్రతి సైకిల్ కి సేమ్ ఫేజెస్ రిపీట్ అయిపోతున్నాయి, సేమ్ స్టెప్స్ రిపీట్ అయిపోతున్నాయి. ఓకే, iterative model, also called version control model. దీన్ని మనం వర్షన్ కంట్రోల్ మోడల్ అని కూడా అంటాం. సో ఇది మెయిన్ గా ఎందుకు యూజ్ అవుతుంది? ఏదైతే వాటర్ ఫాల్ మోడల్ యొక్క డ్రాబ్యాక్స్ ఉంటాయో దాన్ని ఓవర్కమ్ చేయడానికి. ఓకే, in every cycle new software will be divided. సో ప్రతి సైకిల్ కి ఒక్కొక్క కొంచెం కొంచెం సాఫ్ట్వేర్ అనేది రిలీజ్ అయిపోయింది. ఎవరికి రిలీజ్ అయితే టు కస్టమర్స్ కి రిలీజ్ అయిపోయింది ఇంకా. ఓకే, సో సాఫ్ట్వేర్ అనేది మల్టిపుల్ సైకిల్స్ లాగా మల్టిపుల్ వర్షన్స్ లాగా రిలీజ్ అవుతూ ఉంటది అండ్ డివైడ్ అయిపోతూ ఉంటది. రిలీజ్ ఇన్ మల్టిపుల్ వర్షన్స్. సో అందుకని ఇది వర్షన్ కంట్రోల్ అని అంటారు. ఓకే, నెక్స్ట్ వచ్చి డిసడ్వాంటేజెస్. డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఏంటిది? మెయిన్ సారీ ఇది వచ్చేసరికి స్పైరల్ మోడల్ ఫంక్షనాలిటీ అండి. దాని యొక్క మెయిన్ ఫంక్షనాలిటీ ఇది. సారీ, నేను అసలు చూసుకోలేదు హెడింగ్. ఇది వచ్చేసరికి అడ్వాంటేజెస్ ఏంటి? టెస్టింగ్ అనేది ఇప్పుడు ప్రతిసారి జరిగింది, ప్రతి సైకిల్లోను టెస్టింగ్ ఇస్ డన్ ఇన్ ఎవ్రీ సైకిల్. సో వేరే సైకిల్ కి వెళ్లే ముందే టెస్టింగ్ అనేది మనకి కంప్లీట్ అయిపోయింది, అంటే సగం సగంగా. నెక్స్ట్ కస్టమర్ కి సాఫ్ట్వేర్ అనేది మనకు వచ్చేస్తుంది. విల్ గెట్ టు యూజ్ ద సాఫ్ట్వేర్. సో ప్రతి మాడ్యూల్ కి ఆ సాఫ్ట్వేర్ ఎలా యూజ్ చేయాలో కస్టమర్ కి వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సో రిక్వైర్మెంట్ అనేది కూడా మనకి చేంజెస్ వస్తున్నాయా లేవా? ప్రతి సైకిల్ కి రిక్వైర్మెంట్స్ చేంజెస్ ఉంటాయి కదా. సో రిక్వైర్మెంట్ చేంజెస్ ఆర్ అలౌడ్ after every cycle before going to next cycle. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఏంటి? మెయిన్ డిసడ్వాంటేజెస్ చెప్పండి. మధ్యలో రిక్వైర్మెంట్ చేంజెస్ అనేది అలౌ లేదు. ఇది ఎట్ ద ఎండ్ రిక్వైర్మెంట్ లేదా స్టార్టింగ్ లో రిక్వైర్మెంట్ చేంజెస్ ఉంటాయి కానీ మధ్యలో ఆ రిక్వైర్మెంట్ చేంజెస్ అనేది అలౌ లేదు.
ఓకే సేమ్ వాటర్ ఫాల్ మోడల్ లానేనా మేడం? సేమ్ వాటర్ ఫాల్ బట్ Okay. ఏంటంటే వాటర్ ఫాల్ లో మొత్తం ప్రాజెక్ట్ మొత్తం తీసుకుంటాం యా ఇక్కడ ప్రాజెక్ట్ ని డివైడ్ చేసుకుని డివైడ్ చేస్తాం. ఒక ఓకే పార్ట్ ఓకే. ని చేస్తాము సో డెవలప్ చేస్తాం కస్టమర్స్ కి కూడా ఈవెన్ మనం దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే లైక్ కొంచెం చూపించొచ్చు. అది ఇందాక చెప్పాను చూడండి యా ఒకవేళ యా 2 యా years వరకు ఆ ప్రాజెక్ట్ ఉండాలి వాటర్ ఫాల్ అనుకోండి యా వెయిట్ చేస్తాం బట్ ఎస్ మ్యామ్. స్పైరల్ లో అలా వెయిట్ చేయక్కర్లేదు స్పైరల్ లో అలా వెయిట్ చేయడం అది ఒకటే డిఫరెన్స్ అంతే. ఎస్ వాళ్ళకు కూడా ఓకే ఏదో జరుగుతుంది లేకపోతే మధ్యలో ఏదైనా చేంజెస్ చేయాలన్నా చేసే ఛాన్స్ ఉంటది ఓకే. నెక్స్ట్ ఇంకో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి ఎవ్రీ సైకిల్ వాటర్ ఫాల్ మోడల్ మళ్ళీ లుక్స్ లైక్ వాటర్ ఫాల్ మోడల్ ఓకే సో ఇప్పుడు ఫంక్షనాలిటీ అనుకుంది ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షనాలిటీస్ అని అంటున్నాను లేదా సైకిల్స్ అంటున్నాను ఎలాగా అని అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ కొన్ని ఫంక్షనాలిటీస్ జీమెయిల్ అనుకుంటాం జీమెయిల్ యొక్క ఫంక్షనాలిటీస్ ఏముంటాయి సెంట్ మెయిల్ అదే కంపోజ్ మెయిల్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ లాగిన్ ఉంటది ఇన్బాక్స్ కంపోజ్ సెంట్ రిసీవ్ ఇమేజెస్ డ్రైవ్స్ ఒక్కొక్క అంటే మొత్తం జీమెయిల్ మొత్తం ఇవన్నీ పార్ట్స్ కదా అలా ఒక్కొక్క పార్ట్ తీసుకునేది ఒక్కొక్క పార్ట్ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకుంటది ఒక్కొక్క పార్ట్ ప్లానింగ్ ప్రోటోటైప్స్ చేసుకుంటూ ఉంటది సో నాకు రిజిస్ట్రేషన్ ఫస్ట్ అయిపోయింది ఇది అయ్యే లోపల లాగిన్ అయ్యే లోపల నాకు రిజిస్ట్రేషన్ ఎలా చేయాలో తెలిసిపోయిద్దిగా ఎందుకంటే ఆ పార్ట్ నాకు వచ్చేస్తుంది ఎస్ మేడం. అవునా సో ఎస్ ఎస్ అందుకని మనకి అట్లీస్ట్ ఆ సాఫ్ట్వేర్ అనేది తెలుసుకోవచ్చు ఈ యొక్క స్పైరల్ మోడల్లో బట్ వాటర్ ఫాల్ మోడల్లో అట్ ద ఎండ్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు మనం అది వెయిట్ చేయాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి మీ టాస్క్స్ వచ్చేసరికి ఇప్పుడు నేను ఎలాగా చూడాలి ఏంటి అని మీకంటూ కొంత ఐడియా వచ్చింది కదా ఈ మోడల్స్ అంటే ఏంటో ఫర్ సపోజ్ మామూలుగా ఓకే మీకంటూ కొంచెం మోడల్స్ అంటే ఏంటో ఐడియా వచ్చింది కదా వాట్ ఎస్ టైప్ మేడం. ఆఫ్ మోడల్స్ సో మీ టాస్క్ వచ్చేసరికి దీంట్లో ఇటరేటివ్ మోడల్ సేమ్ ఇలాగే ఉంటాయి ఇంక్రిమెంటల్ మోడల్ ఎజైల్ నేనే చెప్తాను అట్ ద ఎండ్ వచ్చేసరికి ప్రోటోటైప్ మోడల్ బిగ్ బ్యాంగ్ ఈ 4 మోడల్స్ ఒకసారి తెలుసుకుని సేమ్ యాజ్ దీస్ ఇవే ఉంటాయి ఇటరేటివ్ లో ఏంటి ప్రతి మోడల్ రిపీట్ అవుతూనే ఉంటది ఇంక్రిమెంటల్ లో ఏంటంటే బై స్టెప్ యాడ్ చేసుకుంటూ రిపీట్ అవుతాయి ప్రోటోటైప్ అంటే ఏంటో చెప్తానండి ఇవి మాత్రం సేమ్ ఒకేలా ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి ఓకే ఈ 4 అనేది చూడండి టాస్క్ వచ్చేసరికి నెక్స్ట్ క్లాస్ కన్నా మీరు చూడాల్సిన ఏంటి వీటిల్లో ఫంక్షనాలిటీ ఎలా జరుగుతుంది దాంట్లో అడ్వాంటేజెస్ ఏంటి డిసడ్వాంటేజెస్ ఏంటో మనకు తెచ్చుకోవాలి ఓకే సో ఓకే ఇప్పుడు మేడం. ప్రోటోటైప్ చూద్దాం ప్రోటోటైప్ మోడల్ అంటే సో ప్రోటోటైప్ అంటే ఒక డమ్మీ లాంటిదండి ఇప్పుడు మీరు ఎప్పుడైనా అపార్ట్మెంట్స్ దగ్గర మూవీస్ లో కానీ ఎప్పుడైనా చూసారా ఒక డమ్మీని పెడతారు ఏదైనా బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ దగ్గర చిన్న చిన్నవి పెట్టి ఆ సొసైటీ ఇలా ఉంటది అపార్ట్మెంట్స్ రూట్ ఇలా ఉంటది ఫ్యూచర్ లో మనది ఇలా ఉంటది అని చెప్పి సమ్ చిన్న చిన్న బిల్డింగ్స్ పెడతారు బిల్డింగ్ బ్లాక్స్ లాగా ఎప్పుడైనా చూసారా ఎక్కడైనా అపార్ట్మెంట్స్ దగ్గర సొసైటీ కానీ యా మేడం. ప్రేమికుడు లైక్ మూవీ డిజైనింగ్ ఏంటండి పర్పస్ గా మేడం. అవును డిజైనింగ్ పర్పస్ మనకు అర్థం యా కావడం కోసం యా 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 లేదా ప్రేమికుడు మూవీలో చివరిలో శ్రీకాళహస్తిలో బాంబు పెడతారని చెప్పి ఒక బిల్డింగ్ బ్లాక్ పెడతారు ఐడియా ఉందా మాక్సిమం అందరు చూసే ఉంటారు కదా ఎస్ మ్యామ్. గుర్తుందా ఎస్ మ్యామ్. సో ఏంటది సేమ్ ఇలాగే యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయని మనకు ఒక డిజైన్ చూపించడం ఇప్పుడు మనకి జ్యువెలరీ కూడా నాకు రోల్ గోల్డ్ వస్తున్న సేమ్ టైప్
Like in కోడ్ catalog. సేమ్ రోల్ గోల్డ్ వస్తుంది. Catalog, madam. క్యాట్లాగ్, ఎస్, క్యాట్లాగ్ డిజైనింగ్స్ ఉంటాయి. Yeah. సో ఫస్ట్ ఏం చేస్తున్నారు, ఒక జ్యువెలరీ గురించి చూసుకుందాము. యాజ్ కొంతవరకు మనకి ఐడియా వస్తుంది. వారి బిల్డింగ్స్ చూసుకుందాం. సో బిల్డింగ్స్ ఏంటి, కస్టమర్ కి చూపించి కస్టమర్ ఓకే అనుకుంటే వాళ్ళు చూస్తారు. లేదు ఇప్పుడు జ్యువెలరీ అనుకున్నాం, లేదా డ్రెస్సెస్ అనుకుందాం, వాళ్ళు ఏంటి ఇదిగోండి నా డిజైన్ ఇది అని చూపించుతారు కస్టమర్ కి. కస్టమర్ కి ఓకే అనుకుంటే ఓకే, లేదా కస్టమర్ చిన్న చిన్న చేంజెస్ చెప్తారు. ఆ చేంజెస్ ని మళ్ళీ వాళ్ళు డిజైన్ చేసి మళ్ళీ మనకి చూపిస్తారు. ఎప్పటి వరకు, కస్టమర్ ఫుల్లీ సాటిస్ఫై అయ్యేంత వరకు. ఓకే, ఇక్కడ కూడా ప్రోటోటైప్ లో కూడా ఒక మనం డమ్మీ వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తాం. మాక్సిమం మొత్తం మన వెబ్ అప్లికేషన్సే కదండి, అవునా? Yes, ma'am. ఒక ఫ్రంట్ ఎండ్ ఒక డమ్మీ వెబ్ అప్లికేషన్ క్రియేట్ చేసుకుంటాడు. క్రియేట్ చేసి క్లయింట్ కి చూపిస్తారు, ఇదిగోండి మీరు అడిగింది అని. వాళ్ళకి కొన్ని మాక్సిమం కొన్ని చేంజెస్ చెప్తారు వాళ్ళు. చూడంగానే ఇంకొన్ని ఐడియాస్ వస్తాయి వాళ్ళకి. సో రిక్వైర్మెంట్ చేంజెస్ ఉంటాయి, రిక్వైర్మెంట్స్ యాడ్ అయ్యి కూడా ఉంటాయి. సో అవన్నీ చూసుకుని మళ్ళీ ఇంకొక ప్రోటోటైప్ వాళ్ళు మళ్ళీ చూపిస్తారు. అలాగే ఎప్పటి వరకు మీరు 6 నెలలు అవని ఎన్నాళ్ళైనా అవని కస్టమర్కి ఓకే అయినంత వరకు ప్రోటోటైప్ చూపిస్తూనే ఉంటారు. ఓకే, వన్స్ ప్రోటోటైప్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ప్లానింగ్, డిజైనింగ్, డెవలపింగ్, టెస్టింగ్ చేస్తాం. ఓకే, అప్పటి వరకు మనకి ఏం జరిగిద్ది, ఆ మోడల్ అనేది డమ్మీగా క్రియేట్ చేసి కస్టమర్ కి చూపిస్తూనే ఉంటాం, చూపిస్తాం కూడా. దాన్ని ఏమంటారు అంటే ప్రోటోటైప్ మోడల్. ఒకసారి చూపిస్తాను. ఇదిగో. ఆ, సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏంటి, రిక్వైర్మెంట్స్ మొత్తం గ్యాదర్ చేసి తర్వాత డిజైనింగ్ చేస్తాం. డిజైనింగ్ చేసిన తర్వాత దాన్ని ప్రోటోటైప్ అనేది క్రియేట్ చేస్తాం. ప్రోటోటైప్ క్రియేట్ చేసిన తర్వాత కస్టమర్ ఎవల్యూషన్ కస్టమర్ కి చూపిస్తాం. కస్టమర్ ఏదైనా రివ్యూ కానీ ఏదైనా అప్డేట్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు మళ్ళీ డిజైన్ చేస్తాం. మళ్ళీ ప్రోటోటైప్, మళ్ళీ కస్టమర్ ఎవల్యూట్, ఏదైనా రివ్యూ అప్డేట్. ఇక్కడ వరకు ఈ సైకిల్ జరుగుతూనే ఉంటాయి. ఎప్పుడైతే కస్టమర్ సాటిస్ఫై అవుతాడు, ఓకే అమ్మా నాకు ఇంక ఇక్కడ ఓకే, నేను ఏ చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు నాకు ఫ్యూచర్ లో కూడా అన్నప్పుడు, అప్పుడు మనం Development. డెవలప్మెంట్ కి, టెస్టింగ్ కి, మెయింటెనెన్స్ కి వెళ్తాం. సో దీని మూలాన ఏంటంటే మనకి ప్రోటోటైప్ కి 6 months పడితే డెవలపింగ్ కి ఎంత టైం పట్టిందో మనం చెప్పలేము. ఫస్ట్ సపోజ్ గా చెప్తున్నాను. ఓకే, ప్రోటోటైప్ కి మనకి ఎంత టైం పడుతుంది అన్నప్పుడు డెవలప్మెంట్ కి ఎంత టైం పట్టిద్దో మనం కన్ఫర్మేషన్ ఇవ్వలేము. అండ్ మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసరికి రిక్వైర్మెంట్ చేంజ్ ఉండదు, బగ్స్ కూడా చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ముందే మనకి తెలిసిపోయింది కదా ఎలాగా ఏంటి అని, అవునా? Yes, సో ma'am. బగ్స్ అనేది చాలా తక్కువ ఉంటాయి ఈ ప్రోటోటైప్ లో. సో ఒకసారి చూద్దాము. దీని మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసరికి ఏంటిది, ప్రోటోటైప్ లో యూజర్ రిక్వైర్మెంట్స్ అనేది కరెక్ట్ గా ఉంటది. కస్టమర్ కి ముందే మనము ఈ సైట్ అనేది డెమో సైట్ అనేది ఇస్తాం మూలన కస్టమర్ ఏంటి మార్కెటింగ్ చేస్తాడు, ఇదిగో నా సైట్ ఇది, నా సైట్ ఇది అని చెప్పి స్టార్టింగ్ లోనే మార్కెటింగ్ అనేది చేస్తాము. ఎర్రర్స్ అనేది కూడా ఈజీగా తొందరగా డిటెక్ట్ అయిపోతాయి. మనకి ఆల్రెడీ ప్రోటోటైప్ ఉంది కదా, అవునా? సో Yes, ma'am. ఎర్రర్స్ కూడా చాలా ఈజీగా డిటెక్ట్ అయిపోతాయి. మళ్ళీ డిసడ్వాంటేజ్ వచ్చేసరికి ఏంటిది అంటే ఈ ప్రోటోటైప్ టూల్స్ ఏవైతే ఉన్నాయో అది ఎక్స్పెన్సివ్. అండ్ మనం 6 months మనం క్యాండిడేట్స్ కి ఇవ్వాలా, డెవలపింగ్ చేసాము అంటే టెస్టింగ్ కూడా చేయాలి. ఓకే, సో అప్పుడు మనకి ఎక్స్పెన్స్ అయ్యిద్ది, అమౌంట్ పే అయ్యిద్ది, ఎక్కువ అమౌంట్ ఫైనలైజ్ అవ్వడానికి ఎక్కువ ఎక్స్పెన్స్ అయ్యిద్ది, అమౌంట్ ఎక్కువ అయ్యిద్ది. అండ్ ప్రాజెక్ట్ ఎప్పుడు అయ్యిద్దో మనకి కన్ఫర్మేషన్ ఉండదు. ఓకే, హలో. Yes, ma'am. సో ప్రోటోటైప్ వచ్చేసరికి ఏంటిది మెయిన్ ఫంక్షనాలిటీ వచ్చి
that prototype model requires that before carrying out the development of actual software, a working prototype of system to be built. సో ఇది ఏంటంటే టాయ్ ఇంప్లిమెంట్, ప్రోటోటైప్ అనేది ఒక టాయ్ ఇంప్లిమెంటేషన్. మెయిన్ అడ్వాంటేజెస్ వచ్చేసరికి ఏంటిది, రెడ్యూసెస్ రిస్క్స్. Risks of incorrect user requirement. So supports early marketing. ఎర్లీ మార్కెటింగ్ తొందరగా చేయొచ్చు, మెయింటెనెన్స్ కాస్ట్ రెడ్యూస్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి తెలుసు కదా ఎలాగా యూజ్ చేయాలి ఏంటి అని. ఓకే, అండ్ మెయిన్ డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి an unstable or badly implemented prototype often becomes the final product. సో కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయకపోతే మనకి ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసరికి అన్స్టేబుల్ అయి ఉంటుంది. ఓకే, డిఫికల్టీస్ వచ్చేసరికి when the project will end. ఎంతసేపటికి ఎన్నాళ్ళకి అనేది చాలా టైం పట్టింది. ఎందుకంటే ప్రోటోటైప్ తను ఫుల్ సాటిస్ఫై అవ్వాలి అన్నంత వరకు మనం చేస్తానే ఉంటాం కదా. అన్నోన్ నెంబర్ అమ్మాయి ఏంటండి, ఓకే. ఇంకొకటి వచ్చి టైం కన్స్యూమింగ్. ఇది వచ్చేసరికి టైం కన్స్యూమింగ్ ప్రాసెస్. ఓకే, సో ఇవి దీని యొక్క అడ్వాంటేజెస్, ఫంక్షనాలిటీ అండ్ డిసడ్వాంటేజెస్. ఓకే, సో ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మిగతావి ఉన్నాయి చూడండి. ఏవైతే టాస్క్స్ ఇచ్చానో, ఇటరేటివ్ మోడల్ అంటే ఏంటి, దాని యొక్క ఫంక్షనాలిటీ ఏంటి, దాని యొక్క అడ్వాంటేజ్ డిసడ్వాంటేజెస్ ఏంటి, ఇంక్రిమెంట్ కూడా అంతే, అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్, బిగ్ బ్యాంగ్ అంటే ఏంటి, రియాక్ట్ మోడల్ ఏంటి, వీటి అన్నిటి గురించి నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుని నేను మళ్ళీ అడుగుతాను. నెక్స్ట్ క్లాస్ నుండి వి మోడల్, రేపు వి మోడల్ అండ్ వి మోడల్ ద్వారా వి మోడల్ అంటే ఏంటి, వాట్ టైప్ ఆఫ్ టెస్టింగ్ అంటే ఏంటి, లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ అంటే ఏంటి, క్వాలిటీ అనలిస్ట్ అంటే ఏంటి, క్వాలిటీ కంట్రోలర్ అంటే ఏంటి అని అసలైన టెస్టింగ్ టర్మ్స్ కి వాటికి వెళ్దాం. ఓకేనా, ఇక్కడ వరకు క్లియరే కదా? ఓకే మేడం, క్లియర్. ఓకే, జయరామ్ గారు. ఎస్ మ్యామ్. ఓకే, క్లియర్ కదండి ఇక్కడ వరకు? yes my side is clear ma'am. యా, ఓకే. సో ఎవరికైనా కావాలి క్లాసెస్, ఇది టుడే డెమో క్లాసెస్ ఆర్ కంప్లీటెడ్, 3 క్లాసెస్. సో నెక్స్ట్ క్లాస్ వచ్చేసరికి పెయిడ్. సో మీరు కావాలి అనుకుంటే మోహన్ గారితో ఒకసారి క్యాచప్ అవ్వండి. ఓకే, Okay ma'am. ఓకే మ్యామ్. యా, ఓకే, థ్యాంక్ యూ, బాయ్. బాయ్ మ్యామ్.